గారిని వేదికని ఆహ్వానిస్తాము. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. మరి పెద్దలు కూడా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మరి ఉద్యోగాలు కూడా దాదాపు 54,000 వరకు ట్రాన్స్జెండర్స్తో సహా భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడుతుందా కోరుతున్నాను. ముందుకు వస్తున్నాం. మహేష్ అన్న ఒకసారి దడవేల గురించి మాట్లాడండి. పెద్దలు గౌరవనీయులు ఐఎన్టీసీ భారతీయులు విద్యుత్ కమాండరు సంజీవ్ రెడ్డి గారు, సత్యదీప్ రెడ్డి గారు, గణేష్ ప్రసాద్ గారు, బాబా కరీం పాషా గారు, నారాయణ గౌడ్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, శ్రీధర్ గారు, ఆర్బి చంద్రశేఖర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదిల్ షరీఫ్ గారు, రామరెడ్డి గారు, రామోహన్ రెడ్డి గారు, రవీందర్ గౌడ్ గారు, అన్నపుల్లా గారు, విజయ్ కుమార్ గారు, నరేంద్ర గారు, అన్నపూర్ణ గారు, మిగతా పెద్దలందరికీ కూర్చుంటాడు, మాట్లాడినాక కూర్చుంటాడు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్మికుల్ని కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వేరుగా చూడలేదు. కార్మికులే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్మికులు. కార్మికులు లేనిదే దేశాభివృద్ధి లేదు. అది నమ్మే వాళ్ళని మొదలెట్టింది. కార్మికులు కర్షకులు కష్టపడితేనే ఇవాళ భారతదేశం ప్రపంచ చిత్రపటంలో మేటి దేశంగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం ప్రసక్తి లేదు. ఈ దేశం ఒకవైపు కార్మిక వ్యవస్థ, ఒకవైపు వ్యవసాయం, రెండింటి మీద ఆధారపడి నడిచినటువంటి దేశం. కార్మికుడు కష్టపడితేనే పరిశ్రమలు నడుస్తాయి. ఇది ప్రభుత్వ పరిశ్రమ కావచ్చు, ప్రైవేట్ పరిశ్రమ కావచ్చు. పరిశ్రమలు నడిచి దేశ జీడీపీ పెరగాలంటే కార్మికుల యొక్క శ్రమ వస్తేనే అది ముందుకు పోతుంది. ఈ సూక్తిని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, అధికారం లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కార్మికులే కాదు అసంఘటిత కార్మికులు కూడా ఆదుకోవాలని సపరేట్ విధానాలు పెట్టి ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ పెద్దల సంజయ్ రెడ్డి నేతృత్వంలో ఐఎన్టీసీ అప్డేటెడ్ బోర్డు కమిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ సమావేశం పెట్టుకోవడం, మీ అందరినీ కలుసుకునే అవకాశం దొరకడం సంతోషంగా ఉందనే మాట చెప్తూ, ఈ దేశంలో రాష్ట్రాల వారీగా ఎక్కడ ఏ పరిస్థితి ఉన్నా కార్మికులు, కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు కార్మిక సమస్యల కోసం పోరాడుతూ ముందు సంఘాల్లో సంజయ్ రెడ్డి గారు వారి జీవితం మొత్తం కూడా కార్మికుల కోసం అంకితం చేసినటువంటి మహాన్
నేను ఎన్ఎస్ఏ రాష్ట్రపతి ఉన్నప్పుడు ఏ కార్మిక సంఘం వెనుక జరిగినా అటువంటి పీకే నాగరెడ్డి గారు ఇటువంటి సంజయ్ రెడ్డి గారు ఆహ్లాదకరమైనటువంటి హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ఎవరు గెలిచినా ఎవరు కూడా కార్మికుల కోసం పాటుపడిన సందర్భాలు. ఈ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని సమస్యలు పరిష్కారమని ఒక హెల్త్ కార్డు విషయం మాత్రమే ఉన్నది. ప్రభుత్వం एमसी के एम्प्लॉयज के जो इश्यूज है, आज कांग्रेस का दौर आया है, कांग्रेस की हुकूमत आई है, पीपल्स गवर्नमेंट बोलते हैं, डायनेमिक लीडर रेवंत रेड्डी साहब की गवर्नमेंट है। तो आज हमें अपॉर्चुनिटी है आईएनटीयूसी संजय रेड्डी साहब के नेतृत्व में कांग्रेस गवर्नमेंट के लिए जो हमारे मसाइल है जीएचएमसी एम्प्लॉयज के और दूसरे जो पब्लिक सेक्टर एम्प्लॉयज है उनके डिमांड, हेल्थ कार्ड का वादा है संजय रेड्डी साहब के लिए।